ఆల్ డైరెక్టర్స్ ఒకలా ఉంటారు. కొంతమంది ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్‌గా కావాలంటారు. కొంతమంది ఏంటంటే ఈవెన్ ఫుట్ స్టెప్స్, హ్యాండ్ మూవ్‌మెంట్స్, ఐ లిడ్స్ కూడా ఇదే కావాలి, నాకు ఇలానే కావాలనే డైరెక్టర్స్ ఉన్నారు. యూ వర్క్ విత్ మెనీ డైరెక్టర్స్ లైక్ సుకుమార్ గారు అండ్ ఆల్ దీస్ డైరెక్టర్స్ రైట్? Yes. లెట్ మీ నో ద ఎక్స్‌పీరియన్సెస్ ఇంక్లూడింగ్ దిస్ డైరెక్టర్‌తో సహా. మీరు అంటే కొంచెం టిపికల్‌గా మీకు అనిపించిన డైరెక్టర్స్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. Yes. బట్ ఐ యామ్ జస్ట్ Yes. ఆస్కింగ్ యూ ద ఎక్స్‌పీరియన్సెస్. మీరన్నట్టు కొంతమంది అయితే చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఇక్కడే రావాలి, ఇదే పాయింట్‌లో, ఇదే స్టెప్‌లో, ఇంత ఐ బ్లింక్స్ అన్నట్టు ఉంటది. బట్ లక్కీలీ నాకెప్పుడు కూడా అంత పర్టిక్యులర్‌గా ఎవరు దొరకలేదు. ఎందుకంటే యాస్ అన్ ఆర్టిస్ట్ మనము కొంచెం మనకు ఆ ఫ్రీ హ్యాండ్ దొరకకపోతే, ఆ ఫ్రీడమ్ దొరకకపోతే ఆ న్యాచురాలిటీ రాదు. కొంచెం మెకానికల్‌గా ఉంటది. మనం నడిచి అక్కడ ఎళ్ళేది మేబీ అది చాలా చేస్తూ చేస్తూ చేంజ్ అవ్వచ్చేమో. ఐ డోంట్ నో. బట్ దెన్ నేను చేసిన డైరెక్టర్స్ అయితే ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. ఇన్‌ఫాక్ట్ 'సుకుమార్' సార్ కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవారు. వచ్చి లైన్స్ రాసేటప్పుడే అంటే యూజువల్‌గా సార్ అక్కడే ఆన్ సెట్స్ రాసుకొని వస్తారు ఆబ్వియస్‌గా. బట్ ఇంప్రొవైజేషన్ చేసేటప్పుడు అక్కడే రాస్తారు. లైన్స్ రాస్తూ రాస్తూ నాకు చెప్పేవారు. చెప్పండి ఈ లైన్ చెప్పండి ఒకసారి. అంటే ఆ ఫీల్ ఎలా ఉంటది అని తీసుకోవాలి అని. సో నేను ఆ టోన్‌లో చెప్పినప్పుడు అది సెట్ అవుద్దా? లేదా? అని చూస్తారు. తర్వాత మొత్తం రాసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇస్తారు. మళ్ళీ అది ప్రిపేర్ అయ్యి ఒక 4, 5 మానిటర్స్ అయిన తర్వాత నేనేదైనా ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తా. సార్ వచ్చి లేదు నాకు ఇలా కావాలి. ఈ పాయింట్‌లో ఇలా కొట్టాలి అన్నట్టు అంటారు. అది తీసుకొని సార్ ఈ పాయింట్‌లో ఇది కూడా నేను తీసుకుంటా అంటా. అది వర్కౌట్ అవుద్దంటే అది పెట్టుకుంటారు. సో అలా ఒక ఫ్రీడమ్ దొరికింది నాకు.